గేమ్ చేంజర్ చిత్రం నుండి పైరసీ భూతం మన టాలీవుడ్ని ఎలా పట్టి పీడిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు, ఇతర ఇండస్ట్రీస్లో కూడా కొత్తగా విడుదలయ్యే సినిమాలు విడుదల రోజే హెచ్డి ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి. అవి ఏ రేంజ్ క్వాలిటీతో ఉంటున్నాయంటే, సినిమా థియేట్రికల్ రన్ అయిపోయిన తర్వాత ఓటీటీలో వచ్చే ప్రింట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది. అయితే నిర్మాతలు ఎక్కడ పొరపాటు జరుగుతుందో పసిగట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించారు. ఫలితంగా రీసెంట్గా విడుదలైన సినిమాలు పైరసీకి గురి అవ్వలేదు. ఈ భూతం నుండి టాలీవుడ్ తప్పించుకుంది. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అంతా అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన హిట్ 3 చిత్రానికి సంబంధించిన హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. అన్ని నెలలు కష్టపడి చేసిన సినిమా ఇలా విడుదల రోజే హెచ్డి ప్రింట్ అందుబాటులోకి వస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. అయితే ఇతర నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు నిర్మాతగా నాని ఈ సినిమాకు తీసుకోలేదా? లేకపోతే దుండగులు పైరసీ చేయటానికి కొత్త మార్గం ఏమైనా కనుక్కున్నారా? నాని వెంటనే స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోకుంటే మళ్ళీ పైరసీ భూతం టాలీవుడ్ని వెంటాడుతుంది. ఇప్పుడంటే మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి. రేపు హరిహర వీరమల్లు లాంటి భారీ బడ్జెట్ సినిమా కూడా ఇలా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తే నిర్మాతలు చాలా తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి దీనికి నిర్మాతలు శాశ్వత పరిష్కారం కనుక్కుంటున్నారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాని నాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కష్టపడి నిర్మించటమే కాదు, ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు నాని చేసే ప్రమోషన్స్ కూడా అద్భుతం. సినిమా మీద ఆయనకున్న ఇష్టం అణువణువు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి అన్యాయం జరగకూడదు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే హిట్ 3 చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సమ్మర్లో పెద్ద హీరోల సినిమాలు లేక ఖాళీగా ఉన్న థియేటర్స్ నిన్న ఈ చిత్రంతో కళకళలాడింది. మూతబడ్డ థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. నాని సినిమాకు ఇంత స్టామినా ఉంటుందా అని నిన్నే ట్రేడ్కి మరోసారి అర్థమయ్యేలా చేసింది. ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో హిట్ 3 సినిమాకి కూడా అలాంటి ఓపెనింగ్స్ వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి వీకెండ్కి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.